చెప్పు జల్ది చెప్పు, తర్వాత ఏమైంది మరి? సరే చెప్తున్నా విను. కొన్ని రోజుల తర్వాత పాండవ కౌరవులు వేటకు వెళ్తారు. అక్కడ దూరంగా ఉన్న ఒక కుక్క అరవడం చూస్తారు. అక్కడే దూరంగా అడవిలో ఏకలవ్యుడు విలువిద్యను నేర్చుకుంటూ ఉంటాడు. ఏకలవ్య నల్లగా అందంగా ఉండకుండా జింక తొలుతో బట్టలు వేసుకొని ఉంటాడు. అది చూసి కుక్క అరుస్తుంది. అప్పుడు ఏకలవ్యుడు ఆ కుక్కపై 7 బాణాలు వదులుతాడు. అది చూసిన పాండవ కౌరవులు ఆశ్చర్యపోతారు. ఒక శబ్దంతో అంత దూరంలో ఉన్న కుక్కను ఎలా కొట్టాడు అని పాండవులు తన దగ్గరకు వెళ్లి నువ్వు ఎవరివి అని అడుగుతారు. అప్పుడు ఏకలవ్యుడు ఇలా అంటాడు, నేను ఏకలవ్యుడిని, నేను ద్రోణాచార్యుడి శిష్యుడిని అని చెప్తాడు. పాండవ కౌరవులు వెళ్లి ద్రోణాచార్యుడికి చెప్తారు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటాడు, మీ శిష్యులలో నన్ను మించిన వారు లేరు అని అన్నారు కదా, కానీ మీ శిష్యుడైన ఏకలవ్యుడు నన్ను మించిన వీరుడు ఎలా అయ్యాడు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఒక 2 గంటలు ఆలోచిస్తాడు. దాని తర్వాత అర్జునుడిని తీసుకుని ఏకలవ్యుడి దగ్గరకు వెళ్తాడు. ద్రోణాచార్యుడి రాకతో ఏకలవ్యుడు చాలా ఆనందపడతాడు. వెళ్లి ద్రోణాచార్యుడికి పాదాభివందనాలు చేస్తాడు. తనని తాను ద్రోణాచార్యుడి శిష్యుడిని అని చెప్పుకుంటాడు. ద్రోణాచార్యుడు ఇలా అంటాడు, శిష్యుడా నువ్వు నా శిష్యుడివేనా అని అంటాడు. అప్పుడు ఏకలవ్యుడు అవును నేను మీ శిష్యుడిని అని అంటాడు. అలాగే మీ వల్ల ఎన్నో విద్యలు నేర్చుకున్నా అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అంటాడు, నా శిష్యుడివే అయితే ఒక గురు దక్షిణ ఇవ్వగలవా అని ద్రోణాచార్యుడు అంటాడు. దానికి ఏకలవ్యుడు సరే అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అంటాడు, నీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు గురు దక్షిణగా ఇవ్వగలవా అని అంటాడు. దానికి ఏకలవ్యుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన బొటన వేలును కోసి ద్రోణాచార్యుడికి ఇస్తాడు.